నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మనిషి మనిషిగా బ్రతకడంలోనే అసలైన ఆనందం ఉంది. సఖ్యత కారణంగానే సమాజంలో సంతోషం వెల్లివిరుస్తుంది అని ఈ లోకానికి చాటిన మహనీయుడు షిరిడీ సాయినాథుడు. నిస్వార్థమైన ప్రేమ, నిష్కళంకమైన సేవ మాత్రమే భగవంతుడికి చేరువుగా తీసుకొని వెళతాయని సెలవిచ్చిన సద్గురువు ఆయన. అలాంటి సాయినాథుడు కొలువైన త్రిపుర రాష్ట్రంలో అగర్తల నేటి మన తీర్థయాత్ర. కలయా వైష్ణవ మాయయా, కలయా వైష్ణవ మాయయా, సాయి లీలా తరంగాలయా, కలయా వైష్ణవ మాయయా, సాయి లీలా వైష్ణవ మాయయా. జగద్గురువు అనిపించుకున్న శ్రీకృష్ణుడు సైతం సాందీపని మహర్షి దగ్గర విద్యను అభ్యసించారు. రామకృష్ణ పరమహంస సైతం గురువుగా తోతాపురిని ఆశ్రయించారు. అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయినప్పుడే ఆధ్యాత్మిక ప్రయాణం సాధ్యమవుతుందని సెలవిచ్చిన సాయిబాబా షిరిడీ మొదలు అనేక ప్రాంతాలను ప్రభావితం చేశారు. బాబా కొలువైన ప్రతి మందిరము అందుకు నిలువెత్తు నిదర్శనమే. త్రిపుర రాష్ట్రం ప్రముఖమైన పర్యాటక కేంద్రంగానే చెప్పుకోవాలి. త్రిపుర అనే పేరు ఈ ప్రాంతంలో విరాజిల్లుతున్న బాలా త్రిపుర సుందరి క్షేత్రం కారణంగా ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఇక ఈ ప్రాంతాన్ని సుదీర్ఘ కాలం పాటు మాణిక్యరాజ వంశానికి చెందిన రాజులు పరిపాలించారు. ఈ వంశానికి చెందిన త్రిపురచంద్ర పేరుతోనే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. ఉద్యానవనాలను తలపించే అడవులకు ఈ రాష్ట్రం పెట్టింది పేరు. పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. అలాంటి త్రిపుర రాజధానిగా అగర్తల వెలుగొందుతోంది. హౌరా నది తీరంలోని అగర్తలలో అనేక దేవాలయాలు, మందిరాలు మనకి కనిపిస్తాయి. ఆ వరుసలోనే మనకి షిరిడీ సాయిబాబా మందిరం దర్శనమిస్తుంది. వచ్చింది మా సాయి గంగా, తెచ్చింది ఆనంద గంగా, ఆనంద జరీలా జల జలా గలగల, ఆనంద జరీలా జల జలా గలగల, సాయి మానస గంగా తరంగాలు, సాయి మానస గంగా తరంగాలు, కలయా వైష్ణవ మాయయా, సాయి లీలా తరంగాలయా, కలయా వైష్ణవ మాయయా. భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానాన్ని
సుసంపన్నం చేయడంలో ఎంతో మంది సద్గురువులు ప్రధానమైన పాత్రను పోషించారు. భక్తి మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన జ్ఞానశక్తిని అందించారు. అలాంటి సద్గురువులలో సాయినాథుడి పాత్ర ప్రత్యేకమనే చెప్పాలి. ఆదిగురువు ఆరాధించబడే దత్తాత్రేయ స్వామివారి గురు పరంపరకు చెందినవారుగా సాయిబాబా కనిపిస్తారు. విశ్వజనీనమైన ప్రేమకు ప్రతీకగా నిలిచారు. అలాంటి బాబా ఇక్కడి మందిరంలో యోగిరాజుగా పూజలు అందుకుంటున్నారు. విశాలమైన ప్రదేశంలో జరిగిన కుదురైన నిర్మాణంగా ఇక్కడి మందిరం కనిపిస్తుంది. ప్రధానమైన రహదారికి పక్కనే ఈ మందిరం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ ఉంటుంది. బాబా మందిరానికి సంబంధించిన స్వర్ణవర్ణ శిఖరం, విమాన గోపురం చాలా దూరం నుంచే మనకి కనిపిస్తూ ఉంటాయి. రహదారిని బాబా మందిరాన్ని కలిపేదిగా ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. పచ్చదనంతో పరవశింపచేసే ఈ వనంలో నుంచే బాబా మందిర ప్రాంగణంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి సంబంధం ఉంది. ప్రశాంతమైన వాతావరణమే భక్తి భావాలను వికసింపజేయగలుగుతుంది. అలాంటి ప్రశాంతత పరుచుకున్న మందిరమే ఇది. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఎంతటి అంకితభావం ఉందనే విషయం ప్రవేశద్వారం చూడగానే మనకి అర్థమైపోతుంది. అందంగా తీర్చిదిద్దిన ప్రవేశ తోరణంలో నుంచి సాయి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టవలసి ఉంటుంది. సద్గురువు తాను ఆచరిస్తూ తనని అనుసరించే వారికి ఆదర్శమూర్తిగా నిలుస్తారు. ఎవరైతే జారిపోకుండా తన పాదాలనే పట్టుకున్నారో అలాంటి వారిని తీరం చేర్చే బాధ్యతను తనపై వేసుకుంటారు. తనని నమ్మిన వారి బాధ్యత తనదేనని చెప్పిన యోగేశ్వరుడిగా సాయిబాబా కనిపిస్తారు. తన జీవితంలోని ప్రతి ఘట్టాన్ని ఒక ఉదాహరణగా భక్తుల ముందు ఉంచుతారు. అడుగుపెట్టిన వారికి అనుగ్రహాన్ని పంచుతారు. విశాలమైన ప్రాంగణం, ప్రదక్షిణా మార్గం కలిగిన మందిరం ఇది. 3 వైపులా 3 ద్వారాలు కలిగిన మందిరం అన్ని వైపులా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నట్టుగా ఉంటుంది. ఆలయంలో అడుగుపెట్టగానే ఎదురుగా అందంగా తీర్చిదిద్దబడిన మందిరం కనిపిస్తుంది. బాబా మందిరాలలో అత్యంత విశిష్టతను సంతరించుకుని కనిపించే ధునిని ఈ విధమైన నక్షీలతో ఆవిష్కరించారు. బాబా షిరిడీలో ఉన్నప్పుడు ధుని సన్నిధానంలో ధుని సాక్షిగా ఎన్నో మహిమలు చూపారు. ధుని దర్శనం వల్ల సమస్త పాపాలు, దోషాలు నశిస్తాయని బాబానే సెలవిచ్చారు. అందువల్ల ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన భక్తులు ముందుగా ధుని దర్శనం చేసుకుంటారు. ధుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకుంటారు. ధుని పక్కనే మనకి గురుస్థాన్ దర్శనమిస్తుంది. బాబాకి సంబంధించిన ప్రతి మందిరంలోనూ గురుస్థాన్ కనిపిస్తూ ఉంటుంది. గురుస్థాన్కి సంబంధించిన ప్రదేశంలో కొంతమంది బాబా ప్రతిమలను ఏర్పాటు చేస్తే మరికొన్ని చోట్ల మొక్కలను ఏర్పాటు చేయడం మనకి కనిపిస్తూ ఉంటుంది. భక్తులు ఇక్కడి గురుస్థాన్కి నమస్కరించుకొని ప్రధానమైన మందిరం దిశగా కదులుతూ ఉంటారు. బాబా ప్రధానమైన ముఖద్వారానికి ఎదురుగా గురుస్థాన్ దగ్గరే హృదయాకారాన్ని ఏర్పాటు చేశారు. ఇది బాబా ప్రేమతత్వాన్ని చాటుతూ ఉంటుంది. బాబా ప్రకృతి ప్రేమికుడనే చెప్పాలి. మొక్కలు పెంచడం పట్ల ఆయన ఎంతో ఆసక్తిని కనపరిచేవారు. లెండి వనంలో ఆయన అనేక రకాల పూల మొక్కలను పెంచేవారు. అందువల్ల చాలా బాబా మందిరాల్లో లెండి వనం పేరుతో పూల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో అనేక రకాల పూల మొక్కలను ఏర్పాటు చేశారు. ప్రధానమైన మందిరం ప్రశాంతతకు, పరిశుభ్రతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటుంది. అందంగా తీర్చిదిద్దిన మందిరంలో సచ్చిదానంద స్వరూపుడిగా బాబా దర్శనమిస్తూ ఉంటాడు.
లోపలి మందిరం చుట్టూ కూడా భక్తులు ప్రదక్షిణలు చేసే అవకాశం ఉంది. గర్భాలయ ముఖద్వారానికి ఒకవైపున వినాయకుడు, మరొక వైపున దత్తాత్రేయుడు దర్శనమిస్తూ ఉండగా బాబా కొండంత దైవంగా కొలువై అనుగ్రహిస్తూ ఉంటాడు. మేలుకోవయ్య శ్రీ సాయినాథ, మేలుకోవయ్య శ్రీ దివ్యపాద, మేలుకోవయ్య శ్రీ సాయినాథ, మేలుకోవయ్య శ్రీ దివ్యపాద. బంగారు కిరణాలు ముంగిట వాలేను, తొంగలించగా నీ నయన కమలాలు. బంగారు కిరణాలు ముంగిట వాలేను, తొంగలించగా నీ నయన కమలాలు. మేలుకోవయ్య శ్రీ సాయినాథ, మేలుకోవయ్య శ్రీ దివ్యపాద. మేలుకో ఇక మేలుకో, మేలుకో సాయి మమ్మేలుకో. షిరిడీలో అడుగుపెట్టిన బాబా ప్రేమతత్వాన్ని, మానవత్వాన్ని, సమానత్వాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. తనని గురువులా భావించిన వారికి మార్గదర్శనం చేశారు. దైవంలా విశ్వసించిన వారిని అమితంగా అనుగ్రహించారు. అందువలనే మారుమూల ప్రాంతాలలో సైతం బాబా మందిరాలు వెల్లివిరుస్తున్నాయి. ఆయన ఆకాంక్షించిన మార్గంలో భక్తులను నడిపిస్తున్నాయి. బాబా ఆలయాలన్నీ ఆయన భక్తుల సంకల్ప బలం నుంచి ఆవిర్భవించినవేనని చెప్పాలి. బాబాను అనునిత్యం దర్శించుకోవాలి, ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి, ఆయన సేవలో తరించాలని అనుకున్న భక్తులంతా కలిసి తమ ప్రాంతాలలో బాబా మందిరాలను ఏర్పాటు చేసుకుంటూ వెళ్లారు. అలా ఇక్కడి ఆలయం కూడా ఆయన భక్తుల సంకల్ప బలం నుంచి ఆవిర్భవించిందే. ఇక్కడ స్థానికంగా బాబాను ఆరాధించే భక్తులంతా కలిసి ఆయనకి మందిరాన్ని నిర్మించాలని అనుకున్నారు. అలా 2011లో తీసుకున్న నిర్ణయం 2013లో కార్యాచరణలోకి వచ్చింది. 2019 నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత కోవిడ్ కారణంగా బాబా ప్రతిష్ఠ ఆలస్యమవుతూ వచ్చింది. 2021 నుంచి సాయినాథుడికి పూజాభిషేకాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఆలయం మరింత అభివృద్ధి చెందుతూ వచ్చింది. నిఖిల జగమ్మున నీ దయ పాలించ, నిదురను చాలించరా. అమ్మవు నీవయి కమ్మని నీ ఒడిలో మమ్మికలాలించరా. నిఖిల జగమ్ములా నీ దయ పాలించ, నిదురను చాలించరా. అమ్మవు నీవయి కమ్మని నీ ఒడిలో మమ్మికలాలించరా. నీ గుణగానాలే పాడెదమయ్యా, నీ గుణగానాలే పాడెదమయ్యా, నీ దర్శనమే వేడెదమయ్యా. గర్భాలయంలోని బాబా మొదలు బాబాకి సంబంధించిన సింహాసనం, మకర తోరణం, ఊయల, పల్లకి ఇలా ప్రతి వస్తువు తయారీలో భక్తుల అసమానమైన అంకితభావం కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా బాబా మందిరాల్లో విశాలమైన వేదికపై బాబా కొలువై ఉండటం జరుగుతూ ఉంటుంది. కాని అందుకు భిన్నంగా ఇక్కడ బాబా గర్భాలయంలో దర్శనమిస్తూ ఉండటం విశేషంగా అనిపిస్తూ ఉంటుంది. గర్భాలయంలోని పాలరాతి వేదికపై ఆకర్షణీయంగా నగిశీలతో కూడిన సింహాసనంపై బాబా ఆసీనుడై ఉంటాడు. స్వర్ణవర్ణంలోని సింహాసనంపై ఛత్రం కింద రాజాదిరాజుగా, యోగిరాజుగా బాబా తన భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటాడు. వర్ణరంజితమైన వస్త్రాలతో, పూలమాలికలతో అనునిత్యం బాబాను తమ ముచ్చట తీరగా భక్తులు అలంకరిస్తూ ఉంటారు. భక్తితో నీ పూజ చేసేము సాయి,
భవమును తొలగించి కాపాడుమోయి భక్తితో నీ పూజ చేసేము సాయి భవమును తొలగించి కాపాడుమోయి షోడశ కళలతో వెలుగొందు నీకిప్పుడు షోడశోపచారములు సలిపేము సాయి. ఆహ్లాదం ఆకృతిని దాల్చినట్టు, ప్రశాంతత మూర్తీభవించినట్టు, వెన్నెల గనుల వంటి బాబా కనులు కరుణారసధారలు కురిపిస్తున్నట్టుగా ఇక్కడ పాలరాతి మూర్తి కనిపిస్తుంది. తన సన్నిధిలో నిలిచిన భక్తుల ఆపదలు, అవసరాలు తెలుసుకుని వారికి తాను ఉన్నాననే భరోసాని ఇస్తున్నట్టుగా బాబా మందహాసం కనిపిస్తుంది. నీడలా తన అనుగ్రహం వెన్నంటి ఉంటుందనే బాబా మాటను పదే పదే గుర్తుకు చేస్తూ ఉంటుంది. షిరిడీలో మాదిరిగానే ఇక్కడి సాయి మందిరంలో హారతులు, పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగే సేవలలో, భజనలలో భక్తులంతా కూడా ఎంతో అంకిత భావంతో పాల్గొంటారు. విశేషమైన పర్వదినాలలో బాబాకి సంబంధించిన అభిషేకాలలో భాగమవుతారు. అణువణువున తమకి బాబా పట్ల గల విశ్వాసాన్ని ఆవిష్కరిస్తారు. బాబా మందిరాల్లో అనునిత్యం 4 వేళల్లో 4 ఆరతులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ సాయి మందిరంలో ఉదయం 5:15 కాకడ ఆరతి, 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 5:30 ధూప్ ఆరతి, రాత్రి 8 గంటలకు షేజ్ ఆరతిని నిర్వహిస్తూ ఉంటారు. భక్తులంతా కూడా ఈ ఆరతులలో తమ స్వరం కలుపుతారు. ప్రతి గురువారం రోజున బాబాకి ప్రత్యేకమైన అభిషేకం జరుగుతుంది. భక్తులంతా బాబా పాదాలను అభిషేకించడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. బాబాకి నూతన వస్త్రాలతో పాటు విశేషమైన అలంకారం ఉంటుంది. ఆ రోజున భక్తులు బాబాకి తీపి పదార్థాలను సమర్పిస్తారు. ఆలయం చుట్టూ పల్లకీ సేవను నిర్వహిస్తారు. అలాగే అందంగా తీర్చిదిద్దిన ఊయలలో పవళింపు సేవ జరుగుతుంది. విశేషమైన పర్వదినాల్లోనూ సాయినాథుడి మందిరంలో భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాబా సన్నిధిని, మందిరాన్ని అందంగా అలంకరించడానికి, భజనలతో, సంకీర్తనలతో సందడిగా ఉంచడానికి భక్తులంతా తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా బాబాను ఆహ్వానించే ఆనవాయితీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. గురువు పాదాలను స్పర్శించటం వల్ల సమస్త పాపాలు పటాపంచలవుతాయి. గురువు పాదాలు ఎలాంటి అవాంతరాలనైనా, ఆపదలనైనా అవలీలగా దాటిస్తాయి. సద్గురువు పాదస్పర్శచే పునీతమైన ప్రతి ప్రదేశం ఓ పుణ్యక్షేత్రమనేది ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్న మాట. అందువల్లనే గురువు పాదాలను ఆశ్రయించాలని చెబుతూ ఉంటారు. ఈ కారణంగానే షిరిడీ వెళ్లినవారు అక్కడి బాబా పాదముద్రలకు, పాదరక్షలకు తప్పకుండా నమస్కరించుకుంటూ ఉంటారు. షిరిడీలోని బాబా పాదరక్షలను భక్తుల దర్శనార్థం ఆయా ప్రాంతాల్లోని బాబా మందిరాలకు పంపిస్తూ ఉంటారు. స్థానికంగా ఉండే భక్తులు బాబావారి పాదరక్షలను దర్శించుకునే భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. అలా ఈ మందిరానికి బాబా పాదరక్షలు రావడంతో ఇక్కడ ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. శిరస్సు వంచి బాబా పాదాలకు నమస్కరించుకుని భక్తులు తరిస్తూ ఉంటారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలనేది బాబా కోరిక. తన చివరి నిమిషం వరకు ఆయన అలాంటి ఒక సమాజాన్ని సృష్టించటం కోసమే ప్రయత్నించారు. పండుగ అంటే అందరూ కలిసి పాల్గొనడమే, పంచుకోవడమే అనే ఒక సత్యాన్ని ఆయన ఈ ప్రపంచానికి చాటి చెప్పారు. అలాంటి బాబా ఆశయాలకు అనుగుణంగా వెలుగొందుతున్న మందిరంగా ఇది కనిపిస్తుంది. అడుగడుగునా బాబా సందేశాలను వినిపిస్తుంది. అందుకు నిలువెత్తు నిదర్శనమే ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమం.
అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 5 గంటలకు తెరుస్తారు. కాకడ ఆరతితో బాబా పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. మధ్యాహ్న హారతి, ఆ తర్వాత 1 గంటకు తలుపులు మూస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. త్రిపుర రాష్ట్రంలోని అగర్తలకు దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. అగర్తలలో దిగిన తర్వాత ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. అజ్ఞానం అహంకారానికి పునాది వేస్తుంది. అందరితో కలిసి ఉండటంలోని ఆనందానికి అహంభావం అడ్డుగోడగా నిలుస్తుంది. కలిసి ఉండటం అనే మంత్రమే కష్టాలపై విరుగుడుగా పనిచేస్తుంది. అందుకు అవసరమైన జ్ఞాన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన ఆవశ్యకతను గురించి బాబా తెలియచెప్తూ ఉంటారు. అలాంటి బాబా కొలువైన ఈ మందిరాన్ని గురించిన విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. హారతి గొనుమా మా పాలి దైవమా, ఆర్తుల గనుమా ప్రేమ నిధానమా. హారతి గొనుమా మా పాలి దైవమా, ఆర్తుల గనుమా ప్రేమ నిధానమా. 4 దిక్కులకు ఏలిక నీవని, 4 వేదముల సారము నీవని, 4 వేళలా పొగడుచు నీ లీలా, 4 వేళలా పొగడుచు నీ లీలా. హారతులిచ్చేము చేకొనుము సాయి, హారతి గొనుమా మా పాలి దైవమా, ఆర్తుల గనుమా ప్రేమ నిధానమా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.